గేమ్ చేంజర్ సినిమాని ఒక లోకల్ టీవీ ఛానల్లో ప్రసారం చేశారు ఏపీకి చెందినటువంటి ఒక ఛానల్ నిర్వాహకులు. సో వాళ్ళనైతే ప్రజెంట్ గాజువాకకు చెందిన పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్నారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అసలు గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడైతే సినిమా వస్తుంది అని తెలిసిందో ఒక వారం 10 రోజుల ముందు నుంచే కూడా సినిమా మీద వ్యతిరేకతను మూటగాడుతూ ఉన్నారు. సో కొంతమంది ఒక 45 మంది వరకు కూడా గ్రూప్గా జాయిన్ అయిపోయి ప్రత్యేకంగా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. గేమ్ చేంజర్ సినిమా గురించి నెగిటివ్ టాక్ని మనం స్ప్రెడ్ చేయాలి, సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమా బాగున్నా సరే దాని గురించి నెగిటివ్గా మాట్లాడదాం, నెగిటివ్ రివ్యూస్ ఇద్దాం. ఈ విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని కావాలని ఇదంతా కూడా చేస్తున్నట్టు క్లియర్గా అర్థమైపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎంత నెగిటివిటీగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాట్లాడిన మాటలకు కానీ సినిమాలో కంటెంట్ కానీ ఏ మాత్రం కూడా సంబంధం లేదు. ముఖ్యంగా శంకర్ అసలు ఆయన దర్శకత్వంలో కొత్తగా ఏం చూపించలేదు, ఆయన మార్కు కనిపించలేదు చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే శంకర్ ఏం చూపించాలనుకున్నాడు, క్లీన్ పాలిటిక్స్, అదేవిధంగా సమాజానికి ఒక మెసేజ్, అది కూడా పొలిటికల్ రంగంలో చూపించాలనుకున్న దాన్ని 100% ఆయన చూపించాడు. కానీ చూసే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో సరిగ్గా లేక అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే కొత్తదనం అంటే రాజకీయాల్లో ఎప్పటి వరకే చూపిస్తారు, అందులో కొత్తదనం ఏముంటుందని చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. సో మొత్తానికైతే శంకర్ ఏం చూపించాలనుకున్నారు, మనకు ఓటు హక్కు ఎంత విలువైంది, మనము డబ్బులు తీసుకొని ఓటేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా పనులు చేయకపోయినప్పటికీ కూడా ప్రశ్నించే అధికారం మాత్రం మనకు ఉండదు. అప్పుడే మనం డబ్బులు తీసుకోకుండా ఇలాంటి దానికి ఆశపడకుండా అసలు మనకి ఎవరు మంచి చేస్తారో, రాజకీయాల్లో ఎవరు నిలబడితే బాగుంటుంది వాళ్ళని ఎంచుకొని ఓటేస్తే రేపు పొద్దున ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనం క్వశ్చన్ చేయడానికి మనకు ఒక స్కోప్ కూడా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని మంచి పాయింట్స్ అయితే సినిమాలో చూపించడం జరిగింది. మరి అంత మంచి సినిమా గురించి ఎందుకు ఇంత వ్యతిరేకంగా చూపిస్తున్నారు? సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే హెచ్డి ప్రింట్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కానీ, ఐబొమ్మలో కానీ, సో ఈ విధంగా చేసినప్పటికీ ఓకే, అయినప్పటికీ ఎంతమంది నెగిటివ్గా మాట్లాడినప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం 186 కోట్లు మాత్రం వసూలు చేయడం జరిగింది. సో తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే అసలు ఇంత సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ కూడా డైరెక్ట్గా ఇక్కడ లోకల్ టీవీ ఛానల్లో కూడా ప్రసారం చేసే స్టేజ్కి మాత్రం గేమ్ చేంజర్ సినిమాని తీసుకొచ్చారు. సో మొత్తానికి వాళ్ళనైతే ఇక్కడ ఇది మూవీ టీం వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం, వాళ్ళు కూడా సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయడం, సో వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం, సో ఇదంతా కూడా జరిగింది. సో మొత్తానికైతే ఎవరైతే ఈ విధంగా ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇక మీదటైనా ఇలాంటివి జరగకుండా గవర్నమెంట్ కానీ మూవీ టీం వాళ్ళు కూడా జాగ్రత్త పడాలని చాలా మంది కూడా కోరుకుంటున్నారు.